ఇప్పుడే దేవరా చూసొచ్చాను. జస్ట్ యావరేజ్గా ఉంది మూవీ. కానీ ఇప్పుడు దేవరాకున్న హైప్ దృష్ట్యా ఈ యావరేజ్ సినిమా అనేది హిట్ సినిమా కంపల్సరీ దూసుకుపోతుందండి. ఒక 10 డేస్ తర్వాత ఈ సినిమా ఎవరికైతే నచ్చదో, ఇంకోది ఎన్టీఆర్ మీద ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, ఒక 10 డేస్ తర్వాత ఈ సినిమాకి ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళి ఈ సినిమా ఎలా హిట్ అయింది అనేది వాళ్ళు తలలు పట్టుకోవడం ఖాయమండి. ఆ లెవెల్లో ఎన్టీఆర్ అని ఈ సినిమాని తీసుకెళ్తాడండి. అవునండి. సినిమాలో ఏం లేదంటే ఒక యావరేజ్గా ఉందండి సినిమా. నాట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పను, యావరేజ్గా ఉంది. కానీ దేవరా క్రేజ్ దృష్ట్యా, హైప్ దృష్ట్యా ఇది కంపల్సరీ హిట్ అయ్యే సినిమా అండి. ఇంకోటి కొంతమంది బాగాలేదంటున్నారంటే అది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండి. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నచ్చే వాళ్ళు ఓకే, నచ్చని వాళ్ళకి 10 డేస్ తర్వాత దేవరా అనేది చూపిస్తాండి ఎలా ఎందుకు హిట్ అయింది అనేది 10 డేస్ తర్వాత అందరికి అర్థమవుతుంది. హీరోయిన్ క్యారెక్టర్ పెద్ద ఏం లేదండి. జస్ట్ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ఉన్నట్టు అనిపించింది. ఒక సాంగ్ కోసం హీరోయిన్ తీసుకున్నారా అనిపించింది. హీరోయిన్ హీరో మధ్య కెమిస్ట్రీ కూడా ఏం లేదు. ఈ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళే వాళ్ళకి మాత్రం దేవరా డిసప్పాయింట్ చేస్తాడు. కేవలం అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ నాట్ అప్ టు ద మార్క్ అండి. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ యాక్షన్కి తగ్గట్టుగా ఎన్టీఆర్ అంటే ఒక మాస్ హీరో, బిగ్గెస్ట్ మాస్ హీరో. ఆ మాస్ హీరోకి ఎలివేషన్స్ కానీ, ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ దీనికి తగ్గట్టుగా ఆర్ఆర్ అనేది మోగుతూ ఉంటే బ్యాక్ సైడ్ నుంచి మోగుతూ ఉంటే ఆ ఎలివేషన్ వేరు, ఆ ఫీల్ వేరు. ఈ సినిమా ఎవరు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. మనకి ప్రతి ఒక్క సీన్లో దేవర ముందు నువ్వెంట అన్న కోసం అదొక్కటి తప్పితే మిగతా ఎక్కడ కూడా అనుకున్నంత బీజిఎం మాత్రం లేదనిపించిందండి. మొత్తానికి ఇంటర్వెల్ ఫైట్ మాత్రం చాలా బాగా నచ్చింది మనకి. ఇంక లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగా రివీల్ చేశాడు. మన బాహుబలిలో ఏ విధంగా అయితే వై కట్టప్పకెళ్ళి బాహుబలి ఎలా అయితే ట్రెండ్ అయిందో ఇప్పుడు కూడా మనకు అప్పుడు దాకా కూడా ప్రేక్షకులు ఏంటంటే దేవరా ఉన్నాడు అన్న ఫీల్తో ఉన్నాడు. లాస్ట్కి వచ్చేసరికి దేవరా లేడు, చనిపోయాడు అని తెలుస్తుంది. ఇది హూ కిల్డ్ దేవరా అనేది రాబోయే రోజుల్లో ట్రెండ్ అవుతుందండి. దేవరా 2 మీద కంప్లీట్గా హైప్స్ పెంచేశాడు. సెకండ్ హాఫ్ తోటి చాలా బాగా అనిపించింది సినిమా మాత్రం. సేమ్ అంటే ఇప్పుడు కట్టప్పని ఎవరు చంపారు అనేది అక్కడ అండి. ఇక్కడ ఎవరు చంపారు, అక్కడ చంపింది ఎవరో తెలిసిపోయింది బాహుబలి. ఇక్కడ చంపింది ఎవరు చంపారు అనేది ఇక్కడ ముఖ్యమండి. అక్కడ ఎవరు చంపిందో తెలియలేదు, చంపారని మాత్రమే తెలుసు. ప్రతి సినిమాకి ఏదో ఒకటి కాపీ అంటుంటారు. అది ఇప్పుడేం రాలేదు కదండి, ఫస్ట్లోనే వచ్చింది. సాంగ్స్ రిలీజ్ అయినప్పుడే పలానా సినిమాలో లాగుంది, పలానా సినిమాలో లాగుంది, అప్పుడు వచ్చింది ట్రోల్స్. ఇప్పుడు అనేది ఆ ట్రోల్స్ని పట్టించుకోరండి. సినిమా అనేది నాకైతే బాగుంది అనిపించిందండి. అబౌవ్ యావరేజ్ అనిపించింది సినిమా. కొరటాలా ఎన్టీఆర్ని భయపెట్టాడంటే అదే ఆ క్యారెక్టర్ అట్లాంటిదండి. ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా ఎలా ఉందంటే మొత్తం ఒక భయం లేని వాళ్ళకి ధైర్యంగా అంటే ధైర్యం ఎక్కువైన వాళ్ళకి ఒక భయం పుట్టించే విధంగా క్యారెక్టర్ చూపించాయండి. చాలా అద్భుతంగా కొరటాల గారు మనసులో ఏదైతే అనుకున్నాడో దాన్ని స్క్రీన్ మీద చూపించండి. దేంట్లో కాంప్రమైజ్ అవ్వలేదు. మన కొరటాల సినిమాలు చూసుకుంటే కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పుడు కూడా ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడం కొరటాలకు ఉన్న అలవాటు. దీంట్లో కూడా ఒక సోషల్ మెసేజ్ అనేది ప్రతి మనిషికి భయం ఉండాలి, అది లేకపోతే కష్టం అని చెప్పాడు. దాని తగ్గట్టుగా సినిమా అంతా ఒకే లైన్ మీద తీసుకున్నాడండి. మనిషికి ధైర్యానికి లిమిట్స్ పెట్టాడు ఈ సినిమాలో. మనిషికి ఇంతే ధైర్యం ఉండాలి, బ్రతికేంత ధైర్యం చాలు ప్రతి మనిషికి. చంపేంత ధైర్యం అవసరం లేదు అని కొరటాల ఇదే పాయింట్ మీద సినిమా అంతా నడిపించాడు. ఎక్కడ కాంప్రమైజ్ కావలేదు. ఒక మెయిన్ పాయింట్ని పక్కగా దోవ పట్టించే విధంగా ఎటువంటి విధంగా కాంప్రమైజ్ అయ్యి దీన్ని డిమాలిష్ చేయలేదు. తను ఏదైతే అనుకున్నాడో అది స్క్రీన్ మీద చూపించండి. అందులో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఎవరికైనా దేవర రోలే బాగుంటుందండి. ఎందుకంటే ఎవరికైనా ప్రతి సినిమాలో చూసుకో, మన వీరసింహారెడ్డి ఎవరైతే టైటిల్ రోల్ ఎవరు ప్లే చేస్తారో అదే బాగుంటుందండి. ఫస్ట్ హాఫ్ అంతా దేవర కథతోనే చూపించాడు. సెకండ్ హాఫ్ మాత్రం వాళ్ళ కొడుకు వరా అని చూపించారు. ఒక బయస్డ్గా చూపెట్టి లాస్ట్ అనేది ట్విస్ట్ ఎలా ఇచ్చాడు అనేది చాలా బాగా నచ్చిందండి. లాస్ట్ మాత్రం 2-3 వరకు ఇవ్వచ్చండి. 2.75 ఇవ్వచ్చండి. అయితే ట్రోల్ చేసే వాళ్ళకి మాత్రం కంపల్సరీ 10 డేస్ తర్వాత దేవర సమాధానం చెప్తారు. చూడాలనుకునే వాళ్ళకి వీళ్ళు ఎవరైనా సరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళు బెటర్ టు వాచ్ ద ఫిల్మ్ విత్ లో ఎక్స్పెక్టేషన్స్ అండి. మీరు హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే మాత్రం కంపల్సరీ డిసప్పాయింట్ అవుతారు. ఈ లో ఎక్స్పెక్టేషన్స్తో చూసి సినిమా నచ్చింది అనే సంతృప్తితో బయటకు వస్తారండి. నచ్చని వాళ్ళకి మాత్రం అది అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండి. ఈ సినిమా అందరికి నచ్చాలని లేదు, అందరికి నచ్చకూడదని లేదు. నచ్చని వాళ్ళకి మాత్రం ఒక 10 డేస్ తర్వాత వాళ్ళు తలలు పట్టుకుంటారండి ఈ సినిమా ఎలా హిట్ అయిందా అని. దేవరాకున్న హైప్ అలా ఉందండి.